భారతదేశంలో ఆధ్యాత్మిక పెంపొందింది. భక్తిభావం ప్రజలలో పెరిగిపోవడంతో ప్రధాన దేవాలయాల దగ్గర తొక్కిసలాట వల్ల మృతివాడికి చేరడం బాధాకరంగా ఉందని 48వ వార్డు ప్రజలు మిసాల సుమలత, మాధవ ప్రభు చెప్పారు. కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలని ఈరోజు ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో తొక్కిసలాటలో పొరపాటున సుమారుగా 15 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగినది. వారికి సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని మేము క్యాండిల్స్తో వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి దేనికి తొందరపడకూడదు. ప్రాణాలు అనేటివి హిందూ సాంప్రదాయంగా అందరూ ఆచరించినవి. మన దురదృష్టకరంతో 144 సంవత్సరాలకు వచ్చి ఒకసారి మహాకుంభమేళలో ప్రయాగరాజ్లో ఇటువంటి విషయం చోటు చేసుకోవడం చాలా విచారించదగ్గది. మరణించిన వాళ్లకు సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని ఈ యొక్క నిరసన తెలుపుతూ వాళ్ళకు సద్గతి ప్రాప్తి జరగాలని నివాళులు. సామాజిక కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటప్పుడు చాలా క్రమశిక్షణతో విధానంగా అక్కడ వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ కానీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేటువంటి కార్యక్రమంలో మనం కూడా కొంచెం క్రమశిక్షణ పాటించగలగాలి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చెప్పినటువంటి విధానంలో పాటించి సరిగ్గా ముందుకు వెళ్ళింటే ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగేది కాదు. కానీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ లక్షల కోట్లు వెచ్చించి ఇంతటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసేటప్పుడు మనము మన యొక్క వద్దుగా మనం కూడా క్రమశిక్షణతో వెలిగిండాల్సింది. కానీ పొరపాటున ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మేమందరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ పరమేశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ క్యాండిల్ లైట్ నిరసనగా తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాము.